Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ నిన్నటి నుంచి ఏదైతే వార్త స్టూడెంట్స్ అంతా కూడా వింటూ ఉన్నారు, ఇన్ఫాక్ట్ మనం కూడా వీడియో చేసాము. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏదైతే సెకండ్ ఫేజ్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఉన్నాయో దాన్ని థర్డ్ ఫేజ్ ప్లేస్లో సెప్టెంబర్ 15కి పోస్ట్ పోన్ చేయడం అండ్ అలాగే థర్డ్ అండ్ ఫోర్త్ ఫేజ్ నోటిఫికేషన్స్ రెండు కలిపి అక్టోబర్ 15న రిలీజ్ చేస్తారు అని చెప్పినప్పటి నుంచి ఒకంత నిరాశకు గురయ్యారు కొంతమంది, ఇంకొంతమంది డిమోటివేట్ అయ్యారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, ఇంకేం జరుగుతాయి ఎగ్జామ్స్, అసలు ఎందుకు ఇలా జరుగుతోంది, ఇలా చాలా ఫ్రస్ట్రేటెడ్గా చాలా కంప్లీట్ ఒక డిమోటివేటెడ్ స్టేజ్కి వెళ్ళిపోయారు కొంతమంది. నాకు వచ్చిన కాల్స్ మెసేజెస్ని బేస్ చేసుకొని. అండ్ అట్ ద సేమ్ టైం మరి ఎగ్జామ్ డేట్స్ ఏంటి, నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు, రిజల్ట్ ఎప్పుడు ఉండొచ్చు, సరే ఇప్పుడైనా థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ అన్నారు, అవన్నా సాఫీగా సాగుతాయా లేవా, ఇవన్నీ గురించి ఆలోచిస్తున్నారు. సో దానికోసమే చెప్పే వీడియో, చేసే ప్రయత్నమే ఈ వీడియో. 100% మీకు నచ్చుతుందే అని అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఇది ఏది కూడా అఫీషియల్ కాదు, అయినప్పటికీ కూడా మోస్ట్ యాక్సెప్టబుల్ లేకపోతే చాలా మంది యాక్సెప్ట్ చేసిన జనరల్ గా చూసిన డేట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పబోతోంది ఉంది. అండ్ అలాగే ప్రిపరేషన్ కి సంబంధించి కూడా ఎవరైతే ఇంకా స్లోగా ఉన్నారో, అసలు ఇంకా స్టార్ట్ చేయలేదు, వాళ్ళందరికీ చాలా మంచి శుభవార్త. ఎవరైతే చాలా సీరియస్ గా వెళ్తూ ఉన్నారో, ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో అంటే ఏదైతే పెరిగిందో కొంచెం డిమోటివేషన్ అయినప్పటికీ వాళ్ళకు రివిజన్ కి మోర్ ఎనఫ్ టైం ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను చెప్పబోతున్న డేట్స్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా దీన్ని బేస్ చేసుకొని చెప్తోంది. అండ్ నెక్స్ట్ మోర్ ఓవర్ అండ్ బిఫోర్ గోయింగ్ టు ద వీడియో లెట్ మీ జస్ట్ టెల్ యూ, ఎవరైతే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో ఏపీ వ్యాప్తంగా, మనం ఇక్కడ చూస్తే మొన్ననే చెప్పాను 117 పోస్ట్స్ గ్రూప్ 1 పెరుగుతాయని చెప్పి. అండ్ నెక్స్ట్ నిన్న ఇచ్చిన వార్తలు కూడా మీకు ఇక్కడ కనబడొచ్చు. సో ఆల్మోస్ట్ గ్రూప్ 1లో ఇప్పటికే సూచించిన ఉద్యోగాల కంటే మరికొన్ని ఉద్యోగాలు పెంచాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పారు. గ్రూప్ 1 పోస్ట్స్ పెరిగాయి, 130 పోస్ట్స్ వరకు గ్రూప్ 1 ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమ్స్ నవంబర్ అంటే ప్రిలిమ్స్ అక్టోబర్ అంటే సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ ఉంది కాబట్టి అక్టోబర్లో ప్రిలిమ్స్ ఉండదు, ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. ఆ డేట్ గురించి చెప్పుకుందాం. సో ఎనఫ్ టైం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా గ్రూప్ 1 స్పెషల్ గా ఫోకస్ చేస్తే, సో రోహిత్స్ అకాడమీ ఈస్ ప్రొవైడింగ్ యూ అ వండర్ఫుల్ కోర్స్. మనకు జాగ్రఫీ జగదీష్ సార్ చెప్పడం కానీ, అండ్ సేమ్ అట్లాగే సైన్స్ అండ్ టెక్నాలజీ హిదాయతుల్లా సార్, శ్రీరామ్ గంగాధర్ సార్, అండ్ అలాగే సత్యనారాయణ సార్ టీచ్ చేయడం, ఇండియన్ పాలిటీ నేనే, గవర్నెన్స్ మళ్ళీ జగదీష్ సార్, ఎకానమీ కోర్ ఎకానమీ మునిరత్నం నాయుడు సార్ చెప్పడం. సో బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్, అంటే ముఖ్యంగా హిస్టరీకి శివాజీ సార్, ఇవన్నీ క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ లోనే మెయిన్స్ చెప్తున్నాం. ప్రిలిమ్స్ కి మళ్ళీ సబ్జెక్టివ్ కంటెంట్ తో క్లాసెస్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే దీస్ ఆర్ అవర్ ర్యాంక్స్ అండ్ దీస్ ఆర్ అవర్ గ్రూప్ 2 ఫ్యాకల్టీస్. సో అంటే ఇక్కడ మేము ఫ్యాకల్టీస్ ని చూపించి, ర్యాంకర్స్ ని చూపించి బెస్ట్ కంటెంట్ ని ఇస్తున్నాము. సో దీనికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేయండి. అండ్ నెక్స్ట్ లెట్స్ గో టు ద వీడియో. సో ఇప్పుడు మనం ఫైనల్ గా ఆల్మోస్ట్ యూనో కంక్లూడ్ అవ్వాల్సింది ఏంటంటే సెప్టెంబర్ 15న సెకండ్ ఫేజ్ ఆఫ్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సెప్టెంబర్ 15న, ఆగస్ట్ 15న కాదు, ఈ సెప్టెంబర్ 15th లో ఏదైతే సెకండ్ ఫేజ్ ఉందో ఇందులోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉండబోతుంది. సో మనకు ఆల్మోస్ట్ ఒక 117 నుంచి 130 పోస్ట్స్ తో గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది. ఇప్పుడు నెక్స్ట్ అక్టోబర్ 15న సో ఫేజ్ 3 అండ్ ఫేజ్ 4 కి సంబంధించిన రిక్రూట్మెంట్ జరుగుతాయి. ఈ అక్టోబర్ 15th లోనే గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతోంది. ఈ గ్రూప్ 2 పోస్ట్స్ వచ్చేసరికి 750 పోస్ట్స్ వరకు గ్రూప్ 2. సో సెప్టెంబర్ 15న గ్రూప్ 1 నోటిఫికేషన్, అక్టోబర్ 15న గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉండబోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు వీటికి సంబంధించిన డేట్స్ గురించి డిస్కస్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు చూస్తూ ఉంటే ఐ జస్ట్ టెల్ యూ 4 + 1 = 5 అనుకున్నాను అనుకోండి, అంటే జస్ట్ చాలా సిల్లీగా చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఇప్పుడు అల్టిమేట్ గా రిజల్ట్ 5. దీన్ని సో 2 + 3గా చేసినా కూడా 5 అవుతుంది. సో సేమ్ అట్లాగే 1 + 4 చేసినా కూడా 5 అవుతుంది. ఎందుకు చెప్తానంటే ఎండ్ ప్రొడక్ట్ ఈస్ సేమ్. సో ఇక్కడ ఏవైనా చేంజెస్ వస్తాయి. ఇక్కడ ఏమవుతుందంటే టోటల్ గా మనకి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అన్ని కలిపి మనకు సో 10,060 పోస్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా
ఉగాది జాబ్ క్యాలెండర్ కంటే ముందే ఫిల్అప్ అవ్వాలి. అంటే అన్నిటికీ 5 కామన్ గా ఉన్నట్టే. సో 2027 ఉగాది కంటే ముందే ఇవన్నీ ఫేజెస్, అంటే ఈ 2027 ఉగాది కంటే ముందే 10,060 పోస్ట్స్ కి సంబంధించి రిక్రూట్మెంట్స్ అయిపోవాలి. వేకెన్సీస్ ని ఫిల్అప్ కూడా చేసేయాలి. అండ్ నెక్స్ట్ ఉగాదికి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి అన్న కృత నిశ్చయంతో గవర్నమెంట్ ఉంది. చాలా పెద్ద పెద్ద వ్యక్తులతో నేను మాట్లాడాను. వాళ్ళు ఏది చెప్పినా, అంటే కొంచెం అటు ఇటు అవ్వచ్చు, ఏది అవునన్నా కాదన్నా ఈ ఉగాది 2027 కి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ రావాలి అంటే ఈ ఎగ్జిస్టింగ్ జాబ్ క్యాలెండర్ సూపర్ డూపర్ హిట్ కావాలి. సో దాంట్లో భాగంగా ఇక్కడ చేంజెస్, అంటే ఎగ్జాంపుల్లో మనం ఇక్కడ ఎన్ని చేంజెస్ జరిగినా అవుట్పుట్ ఒకటే అన్నట్టు. సో ఫేజ్ 2 కాస్త ఫేజ్ 3కి వెళ్ళిపోయినా, ఫేజ్ 3లోనే అంటే ఇట్లా, అంటే ఆగస్ట్ 15న ఇవ్వాల్సింది సెప్టెంబర్ 15కి వెళ్ళేసరికి, సెప్టెంబర్ 15న ఇవ్వాల్సింది అక్టోబర్ 15న పెట్టినా, అక్టోబర్ 15th లాస్ట్ ఫేజ్, ఇంకా ఏం లేవు. అంటే కొంచెం అటు ఇటుగా ఇంటర్నల్ చేంజెస్ జరిగిన అల్టిమేట్ ఎండ్ ప్రోడక్ట్ మాత్రం సేమ్. సో కాబట్టి ఉగాది 2027 కంటే ముందే ఇవన్నిటికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఫిలప్ అయిపోతుంది. సో కాబట్టి మీరు పెద్దగా కంగారు పడకండి, ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వదు. సో ఖచ్చితంగా అదే ఉంటది. అంటే ఐ మీన్ ఆ నోటిఫికేషన్స్ ఎక్కువ డిలే అవ్వవు, మనం కంగారు పడాల్సినంత డిలే అవ్వవు. మహా అయితే ఒక 1 మంత్ మాత్రమే. ఈ 1 మంత్ కూడా సో మనకు చాలా బఫర్ పీరియడ్ ఉంది ఓల్డ్ డేట్స్ కి దీనికి సంబంధించి. సో డోంట్ పానిక్. ఇంకా చెప్పాలంటే ఇది మనకు దేర్ ఇస్ అ సేయింగ్, ఏదైనా అంత మన మంచికే అంటూ ఉంటారు కదా. ఇప్పుడే గవర్నమెంట్ ఇంకా ఆదరబాదరాగా పోయి పంతానికి పోయి ఆగస్ట్ 15th కి ఇండెంట్స్ ని ప్రాపర్ గా రిసీవ్ చేసుకోకుండా నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ కోర్ట్స్కి వెళ్ళిపోయి మళ్ళీ ఆగిపోయి మళ్ళీ డిమోటివేట్ అయిపోయి ఇవంతా కాకుండా వాళ్ళు ఒక ప్రాసెస్ తో వెళ్తున్నారు. సో ఖచ్చితంగా సో మేబీ ఒక ఫేజ్ కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ అల్టిమేట్ గా ప్రాసెస్ అంతా మాత్రం ఒక టైంకి అయిపోతుంది. ఈ జాబ్ క్యాలెండర్ రిక్రూట్మెంట్స్ అనుకున్న టైంకి ఫిక్స్ చేస్తాం అన్నట్టుగా ఉంది. సో కాబట్టి కొంచెం ముందుకెళ్ళినా సో దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద ఫైనల్ థింగ్స్. అందుకోసం నేను చెప్తుంది ఏంటంటే ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ టెంటేటివ్ గా ఇప్పటి వరకు అక్టోబర్ 2nd వీక్ లోపు అనుకున్నాం కదా. మేబీ నవంబర్ మిడ్ తర్వాత, నవంబర్ మిడ్ లోపే లేదా నవంబర్ మిడ్ నుంచి డిసెంబర్ 1st వీక్ లోపు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఎలా చెప్తున్నారు సార్ అంటే, వాళ్ళు ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు, 2027 ఉగాది కంటే ముందే రిక్రూట్మెంట్ అయిపోవాలి. సో ఇప్పుడు కనీసం డిసెంబర్ కంటే ముందు ఇది అవుతేనే సో మళ్ళీ మెయిన్స్ పెట్టి మళ్ళీ ఇంటర్వ్యూ కండక్ట్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి వెళ్ళిపోయి ఎగ్జామ్ పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరేమనుకోండి అంటే, సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ వచ్చేసరికి సో నవంబర్ 15th నుంచి డిసెంబర్ 30 లోపు, అంటే నవంబర్ 15th టు డిసెంబర్ 30 లోపే, మళ్ళీ నవంబర్ 15 టు డిసెంబర్ 30 అనుకోకండి, మేబీ నవంబర్ 10th ఉండొచ్చు. ఇంకా చెప్పాలంటే డిసెంబర్ 1st లోపు, ఎక్స్క్యూజ్ మీ, నవంబర్ 30 అనాల్సింది డిసెంబర్ అన్నాను. సో టోటల్ గా డిసెంబర్ 1st లోపు ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ అట్లాగే ఇప్పుడు ఈ అంటే జనరల్ గా గ్రూప్ 2 అక్టోబర్ 15th ఉంది కదా. ఇప్పటి వరకు మనం ఏమనుకున్నామంటే నవంబర్ ఎండ్ లో గ్రూప్ 2 ఎగ్జామ్ ఉండొచ్చు అనుకున్నాం. ఇప్పుడు ఏమైపోయింది, డిసెంబర్ ఎండ్ కి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఉంటుంది, లేకపోతే జనవరి 1st వీక్ లోనైనా గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఉంటుంది. ఓకే, సో మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను, డిసెంబర్ 1st కంటే ముందే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంటుంది. నవంబర్ 15th నుంచి డిసెంబర్ 1st లోపట్నే ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ గ్రూప్ 2 వచ్చేసరికి డిసెంబర్ లో ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే జనవరి 1st వీక్ లోపే ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఇది అఫీషియల్ కాదు. ఇంతకు ముందు వచ్చిన ఫేజెస్ వైలో నోటిఫికేషన్, దాని వైపు ఉన్న టెంటేటివ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మైండ్ లో పెట్టుకొని సో సెప్టెంబర్ 15th గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తే సో నవంబర్ లో ఉండటానికి ప్రిలిమ్స్ ఛాన్సెస్ ఉన్నాయి. అక్టోబర్ 15th గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తే డిసెంబర్ లో ప్రిలిమ్స్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం అటు ఇటుగా చేంజెస్ ఉంటాయి. సో ఇలా టైం పెట్టుకోండి. నవంబర్ 15th లోపు గ్రూప్ 1 ప్రిలిమ్స్ టోటల్ అయిపోవాలి. సో సేమ్ అట్లాగే డిసెంబర్ 15th లోపు టోటల్ గ్రూప్ 2 సిలబస్ అయిపోవాలి. సో అలా ప్రిపేర్ అయిపోయి మీరు ఎగ్జామ్ కి ముందుకెళ్ళండి, 100% బెనిఫిట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని ఎవరిని కూడా పక్కదోవ పట్టించట్లేదు. బట్ రియాలిటీ ఏంటంటే నోటిఫికేషన్స్ అనేసరికి ఎగ్జామ్ డేట్స్ అనే డిస్కషన్ జరుగుతుంది, మళ్ళీ డిలే, ఇవన్నీ మైండ్ లో ఉంటాయి. అందుకోసమే చెప్తున్నాను, ఇవన్నీ పక్కన పెట్టండి. నవంబర్ లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంటుంది, డిసెంబర్ లో గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయిపోతే మెయిన్స్ ఉండాలి, మెయిన్స్ తర్వాత సిపిటి ఉండాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఉండాలి. ఇవన్నిటికీ మనకు మార్చ్ అనేది 2027 మార్చ్ అనేది ఒక ఎండ్ పాయింట్ ఉంది. ఈ ఎండ్ పాయింట్ ఫిక్స్ ఉంది, ఇవి మాత్రమే చేంజ్ అవుతున్నాయి. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సో డోంట్ గెట్ పానిక్.
సో ఇది నేను చెప్పాలనుకుంటుంది. అండ్ నెక్స్ట్, this is the best group 2 course we are providing, and this is the best group 1 course we are providing. And ఈ group 2 group 1 కి మా దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ డే వైస్ ప్లాన్ 1 2 3 4 ఏవైతే ఉన్నాయో we are providing you best. సో ఏ రోజు ఏం చదవాలి, మేము ఒక వీడియో క్లాసెస్ ఇస్తున్నాం, దానికి మెటీరియల్స్ ఇస్తున్నాము, దానికి రివిజన్ ప్లాన్ ఇస్తున్నాము, దానికి టెస్ట్ ఇస్తున్నాం. గ్రూప్ 1 అయితే ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు టెస్ట్స్ ని యాడ్ చేసుకొని, అంటే ప్రిలిమ్స్ టెస్ట్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం. టాపిక్ చదువుతున్నారు, దానికి రిలేటెడ్ టెస్ట్ రాస్తున్నారు. గ్రూప్ 1 చదివితే గ్రూప్ 2 అయిపోతుంది. గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్ ప్లాన్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో పాలిటీ ఉంది, గ్రూప్ 2 మెయిన్స్ లో పాలిటీ ఉంది. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, గ్రూప్ 2 మెయిన్స్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఎకానమీ ఉంది, గ్రూప్ 2 మెయిన్స్ లో ఎకానమీ ఉంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో జాగ్రఫీ ఉంది, గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో జాగ్రఫీ ఉంది. అంటే టోటల్ గా గ్రూప్ 2 లో ఉన్న 7 సబ్జెక్ట్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఇంక్లూడ్ అయిపోయింది. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పర్ఫెక్ట్ గా చదివితే గ్రూప్ 2 లోని 7 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసినట్టే. సో జస్ట్ ఒక సొసైటీ సబ్జెక్ట్ మాత్రమే మిగిలి ఉంటుంది, అంతకుమించి ఏముండదు. సో ఈ గ్రూప్ 2 గ్రూప్ 1 కంబైన్డ్ కంటెంట్ నాలెడ్జ్ ని బేస్ చేసుకొని మీరు ఒకే సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతారు, ఒకే జాగ్రఫీ, ఒకే హిస్టరీ, ఒకే ఎకానమీ, సో ఒకే ఏపీ హిస్టరీ. ఫస్ట్ కంటెంట్ మొత్తం చదివిస్తాం. ఆ కంటెంట్ తో గ్రూప్ 2 టోటల్ సిలబస్ అయిపోతుంది, గ్రూప్ 1 ప్రిలిమ్స్ టోటల్ అయిపోతుంది. ఈ కంటెంట్ నేర్చుకున్న జ్ఞానంతో మిమ్మల్ని గ్రూప్ 1 మెయిన్స్ డిస్క్రిప్టివ్ లో క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ లో క్లాసెస్ చెప్పిస్తాం. ఒక్కొక్క స్టేజ్ లో డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ డిస్క్రిప్టివ్ లో చదివితే చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, వీఆర్ హ్యావింగ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ విత్ అఫోర్డబుల్ ప్రైస్. డెమో క్లాసెస్ పెట్టి నచ్చితేనే జాయిన్ అవ్వండి అని చెప్తున్నాం. హైదరాబాద్ లోకి వెళ్ళా కూడా, అంటే ఇన్ఫాక్ట్ 2 తెలుగు స్టేట్స్ లో గ్రూప్ 1 లో వీళ్ళు, గ్రూప్ 2 లో వీళ్ళు బెస్ట్ అంటాం కదా, ఆ బెస్ట్ మొత్తం మన దగ్గర ఉంది. ఫ్యాకల్టీ ఫేసెస్ చూపించాను, ఫ్యాకల్టీ డెమో క్లాసెస్ చూపిస్తున్నాను, మా రిజల్ట్స్ ఏవైతే ర్యాంకర్స్ ఉన్నారో ర్యాంకర్స్ ని చూపిస్తున్నాము, బెస్ట్ ప్లానర్ ని మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఇందులో ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ తో పాటు అలాగే ఎంప్లాయీస్, సేమ్ అట్లాగే గ్రూప్ 2 ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ అండ్ ఎంప్లాయీస్. గ్రూప్ 2 వాళ్ళకి ఫుల్ టైం అయితే ఒక 8 నుంచి 10 గంటలు, ఎంప్లాయీస్ అయితే ఒక 5 గంటలు. ఇలా ప్రతి గంట ఏం చదవాలి, మీరు ఒక 5 రోజులు చదువుతారు, తర్వాత 5 రోజులు గ్యాప్ రావచ్చు, మళ్ళీ 11వ రోజు ఏం చదవాలంటే గ్యాప్ వచ్చింది కదా అనే డిమోటివేషన్ ఉంటుంది. మీకు ఇక్కడ క్లియర్ కట్ ప్లాన్ ఉంది. 5 డేస్ అయిపోయింది, డే 6కి వెళ్ళిపోవాలి, డే 7కి వెళ్ళిపోవాలి. డే 6 కంటే ముందు ఈ 5 డేస్ కి సంబంధించి కొంచెం రివైజ్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఎంత లాగ్ అయి ఉన్నారు, ఎంత ఫాస్ట్ గా చదవాలి, ఎంత స్లోగా చదవాలి, ఎవ్రీథింగ్ మీకు ఒక క్లియర్ కట్ టార్గెట్ ఉన్నప్పుడు ఎంత స్పీడ్ గా వెళ్ళాలో మీకు అర్థమవుతుంది. రోహిత్స్ అకాడమీ గత 4 సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ కంటెంట్ ని అందించి ఎంతో మంది స్టూడెంట్స్ యొక్క ఆదరణ పొందాం. ఇప్పుడు కొంచెం ఎగ్జామ్స్ ఒక 1 మంత్, అంటే నోటిఫికేషన్ 1 మంత్ డిలే అయింది. దాన్ని నెగిటివ్ గా తీసుకోకుండా ఇంకాస్త రెట్టింపు ఉత్సాహంతో బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. సో అదండి. సో డోంట్ గెట్ పానిక్. సో ఆల్మోస్ట్ నవంబర్ లో గ్రూప్ 1 ప్రిలిమ్స్, డిసెంబర్ లో గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒక 5-10 రోజులు అటు ఇటుగా చేంజెస్ అవ్వచ్చు. సో అందుకే నేను మినిమం మాక్సిమం కూడా చెప్పాను. అండ్ మార్చ్ 2027 లోపు ఈ జాబ్ క్యాలెండర్ 10,060 పోస్ట్స్ అన్ని కూడా ఫిల్అప్ అయిపోతుంది. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ని చాలా సక్సెస్ఫుల్ గా ప్రతిష్టాత్మకంగా ఇవ్వాలి అని ఈ గవర్నమెంట్ ఫిక్స్ అయిపోయింది. సో కాబట్టి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా రిక్రూట్మెంట్ ఆగదు. ఇలాగే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మీ ప్రిపరేషన్ కూడా ఆగకూడదు. అండ్ సో ఇదే ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లాన్ పీడిఎఫ్స్ అన్ని కూడా సో మీకు పంపించాలంటే 9110556858 ఇది నా వాట్సాప్ నంబర్. మీరు ఈ నంబర్కి మెసేజ్ పెట్టండి. ప్రిపరేషన్ కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా నేనే మీకు రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ.